ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తుతులు కూడిన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. మనం చదువుకున్న కీర్తన గమనించినట్లయితే ఈ కీర్తన ఆమేన్ కీర్తన, అవును గాక అనే కీర్తనలో మరి పదే పదే ఈ మాట మనకు కనపడుతూ ఉంటుంది. అవును గాక, జరుగును గాక అనే మాటలు మనకు కనపడుతుంది. ప్రాముఖ్యంగా ఈ కీర్తన స్తుతి కీర్తన అయినది. దేవుడు చేసిన కార్యమును బట్టి దేవుని స్తుతించాలని ఈ 145 కీర్తనలో మనం చూస్తున్నాం. కనుక స్తుతి చేయుట అది శోభస్కరం అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కనుక ఈ సమయంలో మనం దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టముగాను, ఆయన రాజ్య వారసులముగాను ఆయన సన్నిధిలో మనం ఎదగవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు శుభవార్త 44-45 వచనాలు, 10వ అధ్యాయము 44-45 వచనాలు చదువుకున్నాం. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 44-45 వచనాలు. మీలో ఎవడైనను కనులై ఉండగోరిన ఎడల వారు అందరికి దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారణ చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారణ చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని వారితో చెప్పాను. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. చదవచ్చు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య, నీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలము నీ పాదాల దగ్గర చేరి నీ నామాన్ని గణపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. చదువుబడిన ఈ వాక్య భాగము మీరు దీవించండి. పరిశుద్ధాత్మ దేవ, ఈ నోటి ద్వారా నన్ను వాడుకోండి, మీరు మాట్లాడండి తండ్రి. ఈ వాక్యంలోని ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోవడానికి నీ కృప దయచేయండి ప్రభువా. నీ వందనాలు. ఈ వాక్యము మా తండ్రి అనేకులకు దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా మా ప్రభు అనేకులు సత్యమును గ్రహించి రక్షించబడినట్లుగా నీ కృప దయచేయండి. మీరే మహిమ వేస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ చదువుకున్న వాక్య భాగము మనం గమనించినప్పుడు యేసు ప్రభు తన శిష్యులకు చెప్పిన మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు పలికిన మాటల్లో ప్రాముఖ్యంగా 2 విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఒకటి, తనను వెంబడించు వారిని గురించి మాట్లాడిన మాటను. రెండవది, తనను గురించి మాట్లాడిన మాట మనకు కనపడుతుంది. 44వ వచనములో తను వెంబడించు వారి గురించి మాట్లాడిన మాట. తను వెంబడించే వారు ఎలా ఉండాలి అంటే, గనులవ్వాలి, నేను గనులుగా ఉండాలి, గొప్పవారుగా ఉండాలి అనుకునేవారు, లేక అధికారులుగా ఉండాలి అనుకునేవారు, లేక నాయకులుగా ఉండాలి అనుకునేవారు ఏం చేయాలంట? పరిచారకులుగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. నాయకత్వాన్ని వహించాలనుకునేవాడు, పెద్దగా ఉండాలి అనుకునేవాడు అందరికీ పరిచారకుడుగా ఉండాలంట. నిజమైన నాయకుడు ఎవరంటే
తనను నాయకుడిగా ఏర్పరచుకున్న వారిపై పెత్తనం చేసేవాడు కాదు నాయకుడు. నిజమైన నాయకుడు తను ఏర్పరచుకున్న వారికి పరిచారకుడుగా ఉంటేనే నిజమైన నాయకుడిగా ఎంచబడతాడు. నాయకత్వానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణము పరిచారము చేసేవాడు, పరిచర్య చేసేవాడుగా ఉండాలి. నాయకుడు అంటే పెత్తనం చెలాయించేవాడు, అధికారాన్ని చెలాయించేవాడు కాదు. అధికారము చేయడానికి హక్కు ఉంది, కానీ నాయకుడు ఎప్పుడు ప్రచారం చేసేవాడుగానే ఉండాలి, పరిచర్య చేసేవాడిగా ఉండాలి. ఎందుకంటే నాయకుడు అనేవాడు ఈ నాయకత్వం అనేదాన్ని కేవలం తన వరకే పరిమితం చేసుకునేవాడైతే వాడు నాయకుడిగా ఉండడానికి పనికిరాడు. నాయకుడు అనేవాడు ఆ నాయకత్వ లక్షణాలు, ఆ నాయకత్వాన్ని తన వరకే పరిమితం చేసుకునేవాడైతే నాయకుడిగా పనికిరాడు. నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఎందుకు మాదిరిగా ఉండాలంటే ఈ నాయకత్వపు లక్షణములను తన వరకే పరిమితం కాకుండా ఇది అనేకులకు ఆ నాయకత్వ లక్షణాలను తెలియజేయవలసిన వాడై ఉన్నాడు, బోధించవలసిన వాడై ఉన్నాడు. అందుకని నాయకుడైన వాడు పరిచారకుడై ఉండాలి, మాదిరిగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. నాయకుడైన వాడు తన తోటి వారికి మాదిరై ఉండాలి, తన సంఘానికి మాదిరై ఉండాలి, తన కుటుంబానికి మాదిరై ఉండాలి, తన పిల్లలకు మాదిరిగా ఉండాలి, తను ఏర్పరచుకున్న వారికి మాదిరిగా ఉండాలి, తన నాయకుడిగా ఎన్నుకున్న వారికి మాదిరిగా ఉండాలి. అది సంఘ పెద్దగా ఉన్నా, సంఘ నాయకుడిగా ఉన్నా, ఎవరైనా సరే సంఘ నాయకుడిగా ఉండాలంటే, సంఘ పెద్దగా ఉండాలంటే ఎలా ఉండాలి? పరిచారకుడై ఉండాలి. అందరికీ పరిచారకుడై ఉండాలి. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ ఆ మాట చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏమన్నాడు? అందరికీ, అందరికా కొందరుగా నాయకుడయ్యేవాడు, గనుడుగా ఉండాలనుకునేవాడు అందరికీ పరిచారకుడుగా ఉండాలి. అందరికీ 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 కొందరికి కాదు. నీ ఇంట్లో వాళ్ళకో, నీ కులం వాళ్ళకో, నీ మతం వాళ్ళకో, లేకపోతే నీ గ్రూప్ వాళ్ళకో, లేకపోతే నీ ఇంటి పేపర్ వాళ్ళకో కాదు. అందరికీ పరిచారకుడుగా ఉండాలి, అందరికీ పరిచారకుడుగా ఉండాలి. నిన్ను పొగిడే వారికి పరిచారకుడు ఉండాలి, నిన్ను దూషించే వారికి పరిచారకుడు ఉండాలి, నీ మీద నిందలు మోపే వాళ్ళకి కూడా పరిచారకుడిగా ఉండాలి. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దానికి మనకు మాదిరి ఎవరు అని మనం గమనిస్తే, ఎవరైతే మనకు నాయకుడు అనుకుంటున్నామో, ఎవరైతే మనకు బోధకుడు అనుకుంటున్నామో, ఎవరైతే మనకు గురువు అనుకుంటున్నామో, ఎవరైతే మనకు దేవుడు అనుకుంటున్నామో, ఎవరైతే మనకు రక్షకుడు అనుకుంటున్నామో, ఎవరైతే మనము నడిపించేవాడు, మన కాపరి అని మనము విశ్వసిస్తూ ముందుకు కొనసాగుతున్నామో ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, మీరు గనులుగా ఉండాలంటే, మీరు నాయకులుగా ఉండాలంటే, మీరు అధికారులుగా ఉండాలంటే అందరికీ మీరు పరిచారకులుగా ఉండాలి. మీరు పరిచారకులుగా ఉండాలి, మీరు పరిచర్య చేసేవారిగా ఉండాలి. మీరు కూర్చొని ఇతరుల చేత చేయించేవారిగా ఉండకూడదు. మీరు చేస్తూ ఇతరులకు మాదిరి చూపించేవారై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాల్లో చాలా మంది మనం గమనిస్తూ ఉంటే ఈ చిన్న పాస్టర్లు కూడా ఎలా తయారవుతున్నారంటే, మరి ఏమి నేర్పిస్తున్నారు సంఘానికి నాకు అర్థం కాదు. కానీ వారు కనీసం వారి బైబిల్ కూడా మోసుకోలేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి వారికి ఏర్పడుతూ ఉంది. బైబిల్ కూడా వెనక వచ్చే వారి చేత మోపిస్తూ ఉన్నారు. ఇది చాలా దయనీయమైన, సిగ్గుకరమైన పరిస్థితి అన్నమాట. బైబిలే మోయలేని వాడు సమాజాన్ని ఏది సరి చేయగలుగుతాడు? తన బైబిల్ తను మోసుకోలేడా? తన బైబిల్ని ఇతరులకిచ్చి, తన పరిచారకులకి ఇచ్చి మోసుకోలేటాన్ని నేను ఇంకుంటున్నమాట పోతుంటాను. పరిచారకుడు ఎలా
ఉండాలి? పరిచారకుడు లక్షణాలు ఎలాంటి? పరిచారకుడు ప్రభు అంటున్నాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఆయన వాస్తవంగా అయితే ఆయనకున్న స్థాయికి, ఆయనకున్న అవిధికి మనం అందరం ఆయనకు విడుదల చేయాలి. అందరం విడుదల చేయాల్సిందే. చేసినా కానీ ఆయన దగ్గర మనం నిలబడటానికి కూడా పనికి. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నేను అలా పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. ఆయనే పరిచర్య చేయించుకోవడానికి దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మహాదేవుడు, మహోన్నతుడు. ఆయనే మనకు పరిచర్య చేయడానికి వస్తే ఆయన సేవకుడిని, ఆయన సంఘ పెద్దని, ఆయన సంఘానికి కాపరని చెప్పుకుంటూ నువ్వు పరిచర్య చేయించుకుంటున్నావంటే నిజంగా ఆయన అనుసరిస్తున్నావా? క్రీస్తుని అనుసరించువారు, క్రీస్తుని నమ్మినవారు, క్రీస్తు బిడ్డలుగా ఉన్నవారు ఎలా ఉండాలి? పరిచర్య చేసేవారిగా ఉండాలి. పరిచారకుడు అంటే ఎవరు? పరిచారకుడు అంటే ఎవరు? కూర్చున్న వారికి పరిచర్య చేసేవాడు. పరిచారకుడు అంటే అధికారి దగ్గర పరిచర్య చేసేవాడు. నిన్ను ఎన్నుకున్నవారు, నిన్ను నియమించుకున్న వారికి నీవు పరిచారకుడివి. నీ సంఘానికి నీవు పరిచారకుడు. సంఘానికి నిన్ను పరిచారకుడిగా ఉంచాడు. సేవకుడు అంటే యజమానుడా? సంఘానికి సేవకుడు అంటే సంఘానికి పరిచర్య చేసేవాడు, సంఘంపై పెత్తనం చేసేవాడు కాదు సేవకుడు అంటే. కాపరి అంటే యజమానుడు కాదు, కాపలా కాసేవాడు. మనం ఇంటికి ఒక వ్యక్తిని కాపలా పెట్టుకున్నామంటే ఆ వ్యక్తి ఇంటి మీద పెత్తనం చేయడానికి పనికి వస్తాడా? ఒకవేళ ఆ వ్యక్తి ఇంటి మీద పెత్తనం చేస్తే ఊరుకుంటావా? నువ్వు కాపలాకుండా వాడి కాపలాగా ఉండరా బయట, అంతేగాని ఇంటి మీద పెత్తనం చేయడానికి లేదంట. కాబట్టి సంఘానికి కాపరి అంటే సంఘాన్ని కాసేవాడు, పెత్తనం చేసేవాడు కాదు. సంఘానికి సేవకుడు అంటే సంఘానికి సేవ చేసేవాడు. సంఘం పెద్ద అంటే సంఘం పెద్ద అనలేదు, నేను సంఘం మొత్తమే నేను మనగాడిని అనుకుంటున్నాను కాదు. సంఘం పెద్ద అనే మాట ఎందుకు వాడారంటే సంఘంలో నువ్వు గొప్పోడుగా ఉండవాలని కాదు, పరిచర్య నేర్పించడంలో, పరిచర్య చేయడంలో నువ్వు మాదిరిగా పెద్దగా ఉండాలి. అది అంతేగాని పెత్తనం చేయడానికి కాదు. పెత్తనం చేయడానికి కాదు దేవుడు ఈ యొక్క పరిస్థితులను దేవుడు ఇచ్చింది. సంఘానికి పరిచర్య చేయడానికి. ఎందుకు సంఘానికి పరిచర్య చేయాలి? అసలు సంఘం ఏంటి, సంఘ పరిస్థితి లేదని మనం గమనిస్తే సంఘం ఎవరంట? క్రీస్తు శరీరం. దేవునికి స్తోత్రం. క్రీస్తు శరీరం, సంఘము క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరంపై నువ్వు అధికారిగా ఉంటావా? క్రీస్తు శరీరంపై నువ్వు అజమాయిషీ చేస్తావా? క్రీస్తు శరీరంపై నువ్వు పెత్తనం జలాయిస్తావా? క్రీస్తు శరీరాన్ని నువ్వు నీ ఇష్టానికి వాడుకుంటావా? సంఘము క్రీస్తు శరీరము. ఆ శరీరమును మనం పోషించి మనము సరైన రీతిలో సిద్ధపరచవలసిన వారమే. మనం సంఘాన్ని సరైన రీతిలో క్రీస్తు స్వరూపంలోకి మలచవలసిన వారు మనం. అందుకే పౌలు గారు అంటాడు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. ప్రసవ వేదన పడుతూ సంఘాన్ని క్రీస్తు స్వరూపములోనికి మార్చవలసిన వారు కాపరులు, పరిచారకులు. అంతేగాని పెత్తనం జలాయించేవారు కాదు. పెత్తనం జలాయించేవారు కాదు. పెత్తనం జలాయించేవారు అయితే క్రీస్తు పరిచారకులుగా ఉండడానికి పనికిరారు అని మనకు చెప్తూ ప్రభు అంటాడు, నేను మీకు మాదిరి. దేవునికి స్తోత్రం. నేను మీకు మాదిరి, నన్ను అనుసరించండి. ఏం చెప్పాడు ఆయన? నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. ఆయన అనుసరించాలి. నా గాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకోండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని చెప్పారు. ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడు, ఆయన మనకు నేర్పించేవాడు అయి ఉన్నాడు.
ఆయన ఆయన ఏమంటాడు తెలుసా? నేను మీకు మాదిరి, నేను రాజునై ఉన్నాను, రాజులకు రాజునై ఉన్నాను, ప్రభులకు ప్రభునై ఉన్నాను, మహాదేవుడనై ఉన్నాను, సర్వశక్తిమంతుడనై ఉన్నాను, సర్వాధికారినై ఉన్నాను. అలాంటి నేను ఏం చేస్తున్నాను? ఇప్పుడు పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య పరిచర్య చేయడానికి వచ్చాడు, పరిచర్య చేశాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నీ మాటలు విని యేసు నెబడించేవారు నీ ఇష్టానికి వాడుకుంటున్నావా? నీ ఇష్టానుసారంగా వాడుకుంటున్నావా? దేవుని పనిలో వాడటానికి బదులు నీ సొంత పనుల్లో వాడుకుంటున్నావా? నీవు నీ కనీసం నీ బైబిల్ కూడా మోసుకోలేని పరిస్థితులు నీ బైబిల్ను మోపిస్తున్నావా? ఎంత దౌర్భాగ్యమైన స్థితి! జాగ్రత్త. లెక్క అప్పగించవలసిన రోజు ఉంటుంది దేవుని దగ్గర. లెక్క అప్పగించవలసిన రోజు ఉంది. పరిచర్య చేయడానికి మనల్ని పిలిచారు, కానీ పరిచర్య చేయించుకోవడానికి మనల్ని పిలవలేదు ప్రభు. మనం పరిచర్య చేసేవారమే కానీ పరిచర్య చేయించుకునేవారు కాదు. ఒకవేళ వారు ఇష్టపడి, వారు సమ్మతించి, మనం అడగకుండానే వారు ఇష్టపడి వారికై వారు వచ్చి, అయ్యా మీరు ఉండండి నేను చేస్తాను, నీ ముందుకు వచ్చి చేస్తే సంతోషం. అంతేగాని నీవు చేయాల్సిన పని నీవు చేయకుండా ఇతరుల పిలిచి వారికి పని అప్పగించి వారి మీద నువ్వు పెత్తనం చెలాయిస్తూ పైన తిరగటం అనేది మంచి పద్ధతి కానే మంచి పని కాదని దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలి. దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలి. పరిచారకులను దేవుడు నియమించి వెళ్ళిన తరువాత ఆయన వచ్చాడంట. వచ్చేటప్పటికి ఆ పరిచారకుడు ఏం చేస్తూ ఉన్నాడు? పరిచర్య చేయడానికి బదులుగా తాగుతూ తింటూ తన కింద ఉన్న వారిని పైన పెత్తనం జలాయిస్తూ ఉన్నాడట. అది చూసి ఏం చేశాడట? అతన్ని పట్టుకొని కొట్టి కొరత వేసి చివరికి ఆ చీకటిలో ఎత్తివేశాడు. దేవునికి స్తోత్రం. పరిచర్య చేయడానికి అప్పగించిన నీ పనిలో నువ్వు నమ్మకంగా పరిచారకుడిగా ఉండాలి. లేకుండా పెత్తనం చేసేవాడిగా ఉన్నట్లయితే, పెత్తనం చలాయిస్తూ అధికారం చలాయిస్తూ నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా దేవుని దగ్గర లెక్కప్పచెప్పాలి. దేవుని దగ్గర లెక్కప్పచెప్పాలి. ఇక మూడవ ఈ క్రీస్తు తన గురించి చెప్పిన విషయాల్లో మరొక విషయం ఆయన చెప్తున్నాడు. నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాను అని చెప్తూ మరొక మాట వాడారు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణము ఇచ్చుటకు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన మనకు ప్రతిగా ప్రాణమునివ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. సమస్త దేశముల్లో ఉన్న, ప్రపంచం అంతటిలో ఉన్న గ్రంథాలన్నీ, దైవ గ్రంథాలుగా పిలువబడుతూ ఉన్న గ్రంథాలన్నీ ఒకే విషయాన్ని నొక్కి వక్కాణిస్తూ ఉన్నవి. అదేంటంటే సర్వ పాప పరిహారము, రక్త ప్రోక్షణ చేయాలి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే మానవాకారంలో ఈ లోకానికి వచ్చి సర్వ లోక పాప పరిహారార్థము తన రక్తాన్ని చిందించినప్పుడు మనం పాపములకు పరిహారము దొరుకుతుంది, ప్రాయశ్చిత్తము దొరుకుతుంది. తద్వారా మనము నరక పాప్తి నుంచి మోక్షమునికి మనం వెళ్తామనేది ప్రతి గ్రంథము వివరిస్తున్న విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విమోచన క్రయధనము చెల్లించాలి. దేవుడే ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో మనతో పాటు మనతో కలిసి జీవించి మన పాపముల నిమిత్తము ఆయన స్వరక్తమును చిందించి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయాలి. అలా చేసిన వాడే మనకు విమోచకుడు. అతని వల్లే మనకు ఉపయోగం.
ప్రియ సహోదర సహోదరి, గమనించాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు నీకోసం ప్రాణం పెట్టిన వాడేనా? నీకోసం క్రయధనముగా తన రక్తాన్ని చిందించిన వాడేనా? ఎందరో రావచ్చు, ఎందరో పోవచ్చు, కానీ చేయవలసిన పని చేసిన వారే కావాలి. కానీ ఊరికి వచ్చి ఊరికి పోయేవాడు ఎంతమంది వచ్చినా ఏమి ఉపయోగము లేదు. ఒక వ్యక్తి మా పోలీస్ స్టేషన్ లో లాకప్ లో ఉన్నాడంటే 100 మంది పోవచ్చు, 100 మంది పోయి చూసి రావచ్చు, ఏ ఉపయోగం లేదు. 100 మంది పోయి తిరిగి చూసి వచ్చినందు వల్ల ఉపయోగం లేదు. కానీ ఆ వ్యక్తి తరపున నిలబడి మాట్లాడి జామీను ఇచ్చి అతన్ని వినిపించిన వాడు కావాలి. అతని వల్ల అతను ఉపయోగం, కానీ వచ్చి చూసిపోయే వాళ్ళ వల్ల ఉపయోగం ఏమీ లేదు. మంచి మాటలు చెప్పిపోయే వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. ధైర్యం చెప్పే వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. అలాగే దేవుడుగా దేవతలుగా అనబడిన వారు ఎందరైనా రావచ్చు, ఉండవచ్చు, చెప్పొచ్చు, కానీ వీరందరి వల్ల ఉపయోగం ఉన్నదా? మంచి మాటలు చెప్పి మంచి బోధలు చేసిన వారి వల్ల ఉపయోగం ఉందా? ఎవరైనా సరే నీ కొరకు ప్రాణం పెట్టారా? నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని కాచి ఉంటే నీ ఆరాధన వ్యర్థము కాదు. నువ్వు ధన్యురాలు. ఎందుకంటే నీ పాప పరిహారము కొరకు నీ దేవుడు నీ కొరకు రక్తం కాచాలి. ఇది ప్రతి గ్రంథంలో చెప్పబడుతున్న ప్రాముఖ్యమైన మాట ఇది. ఎందుకంటే మానవుడు పాపి గనక, ప్రతి మానవుడుగా పుట్టిన ప్రతి వ్యక్తి పాపి గనక, ఈ పాపి పరలోకమునకు, దేవుని రాజ్యమునకు, మోక్షమునకు వెళ్ళడానికి అర్హుడు కాడు గనక, పూజల పురస్కారాల వల్ల, యజ్ఞ యాగాల వలన ఏమాత్రము ప్రయోజనము లేదు కనుక, అందుకే దేవుడే యజ్ఞమవ్వాలి. దేవుడే ఈ లోకానికి వచ్చి, ఆయన మానవాకారమునకు వచ్చి మానవుడుగా ఈ లోకములో ఆయనే యజ్ఞమవ్వాలి. యజ్ఞ పశువుగా ఆయన వధించబడాలి, ఆయన రక్తము చిందించబడాలి. ఆ రక్త ప్రోక్షణ ద్వారా సర్వలోక పాప పరిహారము జరగాలి. అలా జరిగినప్పుడే మానవునికి మేలు. అలా జరగకుండా ఏవేవో బోధన చేసేవాళ్ళు, ఏవేవో చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు రావచ్చు, పోవచ్చు, కానీ వాళ్ళ వల్ల ఏ ఉపయోగము లేదు. నువ్వు మంచి మాటలు నేర్పించవచ్చు, మంచి నడవడికి నేర్పించవచ్చు, మంచి పద్ధతులు నేర్పించవచ్చు, మంచి కట్టుబాట్లు పెట్టి ఉండొచ్చు, మంచి సాంప్రదాయాలు తీసుకొచ్చి ఉండొచ్చు, కానీ వీటి వల్ల ప్రయోజనం లేదు. వీటి వల్ల నీ ఆత్మకు విడుదల లేదు, నీ ఆత్మకు రక్షణ లేదు. ఒకవేళ ఈ లోకంలో జీవించడానికి ఈ కట్టుబాట్లు, ఈ సాంప్రదాయాలు, ఈ పద్ధతులు మంచిగా ఉండవచ్చు, మంచిదే. కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీ ఆత్మకి ఏమైనా ఉపయోగపడతాయా? అంటే యెషయా అంటాడు, అయ్యా మేము ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నాం, ఎన్నో పుణ్య కార్యాలు చేస్తున్నాం, ఎన్నో నీతి కార్యాలు చేస్తున్నాం, కానీ అయ్యా మా నీతి కార్యాలన్నీ నీ సన్నిధిలో మేము చూసినప్పుడు అవి మురికి గుడ్డలుగా కనపడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి మురికి గుడ్డలుగా కనపడుతున్నామయ్యా, మా మురికి పోవాలి, ఆ మురికి అలవాటు. అవును, మంచి కార్యాలు తప్పు కాదు, మంచి పనులు తప్పు కాదు, మంచి చేయడం తప్పు కాదు, మంచి మాట్లాడటం తప్పు కాదు, మంచిగా జీవించడం తప్పు కాదు, కానీ నువ్వు మంచోడి కాదు, నువ్వు మంచిదారు కాదు. కనుకనే నీవు చేసే కార్యములన్నీ అపవిత్రమవుతున్నాయి. నువ్వు అపవిత్రుడు కనుక నువ్వు చేసే మంచి కార్యాలు అపవిత్రమవుతున్నాయి.
మొదట నీ నీ స్థితి మారాలి. మొదట నీవు మారాలి, నీ పరిస్థితి మారాలి. నీవు చెడ్డవాడవైన నీవు మంచివాడిగా మార్చబడాలి. ఎలా మార్చబడాలంటే కేవలము నీ స్తుతి సూచన వల్ల మార్చబడవు మంచివాడుగా. దేవుడే నీ కొరకు ప్రాయశ్చిత్తము చేసిన రక్తపు ప్రోక్షణలో నీవు శుద్ధుడు కావాలి. అదే మంచివాడిగా మార్చబడాలి. మంచివాడిగా మార్చబడాలి. మంచివాడిగా మార్చబడటం అంటే ఏయో మంచి పనులు చేస్తే మంచివాడిగా మార్చబడవు అనుకోబాదు. నేను మంచి పనులు చేస్తున్నాను కాబట్టి నేను మంచివాడిగా మారిపోయాను అనుకుంటున్నాయేమో. అలా అనుకో మంచిదే, కానీ ఆ మంచి ఈ లోకానికి పరిమితం కాదు. ఈ లోకం విడిచినాక నేను మోక్షాలలో మాత్రం అది ఎంత మాత్రం తీసుకొని వెళ్ళలేదు. నీ లోకములోంచి నిన్ను తిరిగి దేవుని రాజ్యంలోనికి లేక ఆ మోక్షంలోనికి నిన్ను తీసుకొని వెళ్ళాలంటే అది నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని రక్త ప్రోక్షణలో, ఆ విమోచన క్రయధనములో నీవు కడగబడినప్పుడే, ప్రాయశ్చిత్తము జరిగినప్పుడే నీవు మోక్షానికి వెళ్ళగలవు. ఎన్ని నీతి బోధలు ఎన్నా చేసినా, చూసినా, చెప్పినా ఏమి ప్రయోజనం లేదు. నీవు ఆరాధించే దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టండి, నీ కొరకు రక్తము కార్చండి, నీకు విమోచన లేదు. నీవు ఆరాధిస్తున్న దేవుడు ఒకవేళ అలా చేయకపోతే ఆయన వల్ల నీకున్న ప్రయోజనం ఏమీ లేదు. ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టుకున్నారు, ఎవరు నీ కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టి తన రక్తమును ప్రోక్షించి విమోచన కలిగిస్తున్నారు, ఆయన దగ్గరకు రావడం, ఆయనను నీ దేవుడుగా, నీ రక్షకుడుగా, నీ విమోచకుడుగా అంగీకరించడం నీకు ప్రయోజనం. ఎందుకంటే ఆయన వలననే నీకు విడుదల, విమోచన, రక్షణ కలుగుతుంది కనుక. అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ రెండు విషయాలు నాకు చెప్తున్నాడు. ఒకటి, నేను పరిచారం చేయడానికి వచ్చాను. గమనించండి, ఎందరో వచ్చారు పరిచర్య చేయించుకోవడానికి వచ్చిన కానీ పరిచర్య చేయడానికి వచ్చిన వాళ్ళు లేరు. ఎవరు పరిచర్య చేయలేదు. ప్రమాణంగా కాళ్ళు ఎత్తున చల్లించుకుంటూ ఊరేగిన వాళ్ళే కానీ ఎవరు పరిచారము చేసిన వాళ్ళు లేరు. దేవుడు నిన్ను విమోచించడానికి, నీ కొరకు నీవు ఆరాధించే దేవుడు నిన్ను విమోచించడానికి నీ కొరకు దిగి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆయన నీకు పరిచారకుడుగా ఉండాలి. నీ కొరకు తన ప్రాణమును క్రయధనముగా అర్పించేవాడే ఉండాలి. అలా అర్పించిన దేవుడు, అలా పరిచారము చేసిన దేవుడే నీకు విమోచకుడు. ఆయన వలననే నీకు విమోచన, రక్షణ కలుగుతుంది. ఆయన లేకుండా, ఆయనను అంగీకరించకుండా ఎక్కడ నీకు రక్షణ అనేది, నీకు విమోచన అనేది, నీకు మోక్ష ప్రాప్తి అనేది ఉండనే ఉండదు. అలా చేసిన వాడు ప్రపంచములో ఉన్న గ్రంథాలన్నీ ఘోషిస్తున్న ఆ కార్యాన్ని నెరవేర్చిన వాడు, అలా చేసిన వాడు యేసు క్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తు ఒక్కడే. ఈ రోజున ప్రపంచం అంతయు యేసు క్రీస్తును అంగీకరిస్తూ ఉన్నది అంటే కారణం ఏంటంటే ప్రపంచం అంతటిలోనూ తెలియజేస్తున్న గ్రంథాలు తెలియజేస్తున్న ఆ విషయాలలో ఆ కార్యాన్ని నెరవేర్చిన దేవుడు యేసు క్రీస్తు ఒక్కడే కనుక ప్రపంచం అంతా యేసు క్రీస్తును అంగీకరిస్తూ ఉంది. హల్లెలూయా. మన కులాలు ముఖ్యం కాదు, మతాలు ముఖ్యం కాదు. యేసయ్య మతం మార్చడానికి రాలేదు. యేసయ్య బోధ చేసేవారు మతాలు మార్చరు. మతంతో పని లేదు. యేసయ్య బోధ చేసేవారు మార్గాన్ని చూపిస్తారు. మోక్షమునకు మార్గము,
మోక్షానికి మార్గాన్ని తెలియజేసేవారు కానీ మతం మార్చేవాడు కాదు. మతం అనేది మనుషుని మైండ్ నుండి పుట్టింది. మతం మార్గం అనేది దేవుని దగ్గర నుండి వచ్చింది. మార్గాన్ని గురించి బోధించేవారే కానీ క్రైస్తవులు మతాన్ని గురించి బోధించేవారు కాదు. మార్గంలోనికి తీసుకెళ్లేవారు కానీ మతంలోకి తీసుకెళ్లేవారు కాదు. కొంతమంది తెలియక, కొంతమంది దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా, నామకార్థంగా ఉన్న వాళ్ళకి తెలియక మతం అనుకుంటున్నారు. క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం మార్గము. అది నరకానికి వెళ్ళే వారిని తిరిగి పరలోకానికి తీసుకెళ్లే మార్గము క్రైస్తవ్యం, మతం కాదు. మతం అయితే యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి వచ్చిన వాడైతే మతాన్ని బోధించే వారిని, మతాన్ని నమ్ముకున్న వారిని, మతం గురించి మాట్లాడే వారిని ఆయన ఖండించాడు. మీరు మతం కొరకు చచ్చేవాళ్ళే కానీ దేవుని కొరకు పాటుపడేవాళ్ళు కాదని చెప్పి వాళ్ళని ఖండించాడు. అనేకులను మీ మతంలో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు గారు మీ మతంలో చేరేవాళ్ళు కూడా చేరనివ్వరని చెప్పి ఖచ్చితంగా ఖండితంగా మాట్లాడాడు. యేసయ్య మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన మార్గమై నీకు మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును పరలోకములో చేరలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు లేకుండా నీకు పరలోకము లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క ఉదయ కాలంలో ఒకసారి ఆలోచించే నీకున్న ఆ యొక్క ఆలోచన, నీకున్న తలంపు, నువ్వు మైండ్లో నువ్వేదో ఫిట్ చేసుకుని ఉన్నావు, దాన్ని పక్కన పెట్టు. కాసేపు ఒకసారి ఆలోచించు, ఒకసారి కొంచెం లోతుగా ఆలోచించు. నేను ఆరాధిస్తున్న దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడా, నా కొరకు రక్తం కార్చాడా, ఈయన వల్ల నాకు ప్రయోజనం ఉందా లేదా? ఒకవేళ ఈ లోకంలో ప్రయోజనం ఉంటే ఉండవచ్చేమో, మంచిదే. ఈ లోకంలో ఆయన నమ్ముకోవడం వల్ల నీకు ప్రయోజనం ఉండవచ్చు. నీకు మంచి ఆస్తిపరుడు కావచ్చు, పిల్లలు పుట్టవచ్చు, డబ్బులు రావచ్చు, పొలం పండవచ్చు, ఇంకోటి కావచ్చు, గొప్ప పేరు ప్రతిష్టలు కూడా ఉండవచ్చు. అయితే ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు. ఎంతకాలం ఈ లోకంలో ఉంటావో నీకు తెలియదు. ఈరోజు నీదవ్వచ్చు, రేపు కాకపోవచ్చు. ఈ టైం నీదవ్వచ్చు, మరో గంటలో నీది కాకపోవచ్చు. అప్పుడు పరిస్థితి ఏంటి? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టని వాడైతే ఆయన వల్ల నీకు ప్రయోజనం ఏంటి? ఒకసారి ఆలోచించే. నీవు ఈ లోకాన్ని విడిచిన తరువాత నీ కొరకు ప్రాణం పెట్టని వాడిని ఆరాధిస్తూ ఉండి విమోచన లేకుండా నీవు మరణిస్తే నీ పరిస్థితి ఏంటి? నిత్య నాశనం, నిత్య నరకం. ఆ నరకం నుంచి, ఆ నరక వేదన నుంచి, ఆ బాధ నుంచి నేను విడిపించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో నీ కొరకు పరిచారకుడుగా పరిచయం చేశాడు. ఏమీ లేని రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. ధీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. ధనవంతుడయ్యుండి నిన్ను ధనవంతుడు చేయడానికి దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. శ్రమలు అనుభవించాడు, ఇబ్బందులు అనుభవించాడు, ఆకలి దప్పులు అనుభవించాడు, అవమానాలు పొందాడు, నిందలు పొందాడు, శోధన అనుభవించాడు, చివరికి మరణం అనుభవించాడు. తన రక్తము చివరి పొట్టు వరకు నీ కొరకు క్రయధనముగా వెల చెల్లించాడు. ఇట్టి గొప్ప దేవుడు, ఇట్టి ప్రేమ కలిగిన దేవుడు, ఇట్టి మహాదేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి ఉండగా, నీ కొరకు ప్రాణం పెట్టని వారిని, నీ కొరకు రక్తం కార్చని వారిని, నీ కొరకు విమోచన కలుగు చేయని వారిని,
నీ కొరకు విమోచన మార్గమును చూపించని వారిని, కేవలం మతంలోకి లాక్కుపోతున్న వారిని నువ్వు ఆరాధిస్తూ ఉంటే, ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించాలని ప్రభు పేట దేవుని దాసుడిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఇది వేరే దృష్టితో చూడద్దు. నీవు జ్ఞానంతో ఆలోచించాలి. నీ మనస్సును ఒకసారి నీవు చేస్తున్న దానిపైన నీ మనసు నుంచి అది కరెక్టా కాదా ఒకసారి ఆలోచించి నీ జీవితాన్ని మరి ఒకవేళ ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే, నేను చేస్తుంది కరెక్ట్ కాదు అనిపిస్తే, నువ్వు ఉన్న చోటున ఉన్న పడాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఉన్న చోటులోంచి ప్రభువా, నేను ఇంతవరకు చేసింది కరెక్ట్ కాదు నాయనా, నేను అనవసరమైన వాటిని అనుసరిస్తూ వచ్చాను, ఉపయోగం లేని వాటిని అనుసరిస్తూ వచ్చాను, దయతో నన్ను క్షమించు. నీవు నన్ను రక్షించటానికి, నాకు విమోచన కలిగించటానికి, విమోచన క్రయధనముగా నీ ప్రాణం పెట్టడానికి వచ్చి నన్ను ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన దేవుడు నీవని ఈ ఉదయకాలం నేను గ్రహిస్తున్నాను తండ్రి. నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధించి నీ లోకానికి, నీ రాజ్యానికి చేరడానికి నన్ను సిద్ధపరచమని నువ్వు ప్రార్థిస్తే, దేవుడు నిన్ను క్షమించడానికి, చేర్చుకోవటానికి, తన రాజ్యంలో నిన్ను చేర్చుకోవటానికి, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ పరిశుద్ధ శ్రేష్ఠ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన, మేము ఎలా ఉండాలో మీరు తెలియజేశారు. అలాగే మీరు మాకు మాదిరిగా ఏం చేశారనే విషయాలు కూడా మీరు మాకు తెలియజేశారు తండ్రి. స్తోత్రాలు. మీరు మాకు పరిచారకులుగా ఉండి మాకు మాదిరి చూపించారు. అలాగే మా కొరకు విమోచన క్రయధనముగా తండ్రి మీ రక్తమును చిందించారు, మీ ప్రాణం పెట్టారు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అలాగే మా తండ్రి నాయన, ఈ యొక్క ఉదయకాలంలో మా ప్రభు ఇంకా ఎవరైనా మా ప్రభా నాయన వారు ఆరాధిస్తున్న వారు నాయన మా తండ్రి ఈ కార్యాలు జరిగించారు లేదు వారు గ్రహించి మా తండ్రి నీ వైపు తిరుగుతున్నట్లయితే వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. గ్రహింపు లేని వారికి గ్రహింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆలోచన దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, వారి హృదయాలను కదిలించండి నాయన. వారి మనోనేత్రాలు వేధించమని ప్రార్థిస్తున్నాం. వారిని సర్వశక్తిములోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. మీరే ఘనత, మహిమ, ప్రభావాలను యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.